అండి, వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్లీ వాళ్ళ మా ఆయనది కౌన్సిలింగ్ ఉంది, లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ ఉంది. సారీ, కౌన్సిలింగ్ కాదు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనమాట. సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు స్పెషల్ కేటగిరీ కిందకి పిలిచిండ్రు. అందుకే ఈరోజు ఉంది. ఏంటంటే ఎన్సీసీ 3 సర్టిఫికేట్లు ఉన్నాయి నీకు ఎన్సీసీలో. సో ఈ స్కూలు, కాలేజు, ఇంకేందో నాకు తెలియదు. ఓకే, ఆ ఎన్సీసీ దాని కింద పిలిచిండ్రు. క్యాంపస్లో సీట్ వస్తుందంటారా తెలియదు, కానీ ఏమున్నా మన ఇంటికి దగ్గర అటేటో చూసుకుంటాం అంతే. దూరం అయితే రాదలుచుకోలేదు కాబట్టి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు పోతున్నాము. చాలా ఇయర్స్ తర్వాత ఈ రోడ్లో జర్నీ చేసిన, ఆల్మోస్ట్ 10 to 12 years అయిందబ్బా ఈ రోడ్లో. ఇదేముండే ఏరియా కొరంటి. ఎన్ని ఏళ్ళు దీన్ని ఈ రూట్లో బస్సులో తిరిగిన, ఆటోలో తిరిగిన, కరెక్ట్ కోరంటి హాస్పిటల్ ఎదురుగున్నట్టున్నా. సో కోరంటి, శంకర్ మఠ్, విద్యానగర్, అడిక్మెట్ కోవాలి ఇప్పుడు మేము. ఓయూ క్యాంపస్ కాకుండా అడిక్మెట్లో అక్కడ కౌన్సిలింగ్ అనమాట. మళ్ళీ కౌన్సిలింగ్ అనే వస్తుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు మా ఆయన నేను దగ్గరుండి మరీ తీసుకెళ్తున్నా. ఇది చూడండి, మంచిగా స్టైల్గా తయారైనవా? కాలేజీకి పోయేటప్పుడు టీ షర్ట్ వేసుకుంటారు, గిది ఎందుకు వేసుకున్నావు? రాజకీయ నాయకుడిలాగా. అట్లా మా ఆయనని మరీ దగ్గరుండి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు తీసుకుపోతున్నా, అది సంగతి. సో ఈ శంకర్ మట్టు కూరగాయల మార్కెట్టు, సో ఇవన్నీ చూస్తే ఏదో ఖుషి అయిపోతుంట. బాగుంది, చాలా చేంజ్ కాలేదు, అట్లనే ఉంది కదా. కొన్ని దుకాణాలు పోయినాయి, కొన్ని దుకాణాలు కొత్తగా వచ్చినాయి. బస్ స్టాప్ కొత్తగా అయితే, శంకర్ మఠ్ బస్ స్టాపా కాదు, టెన్షన్ అది ఉండాలి. అవును, ఇక్కడ ఎందుకు వచ్చింది? టెంపుల్ ఏది? టెంపుల్ పక్కనే ఉండే, కొంచెం దాటిన టెంపుల్ కానుకోనండి. అక్కడ అనుకున్నావా? కాదు, విద్యానగర్ కాదు, ఇది కన్ఫ్యూజ్ అయిపోతున్నాం రోడ్లు. సో టెంపుల్ కొంచెం పక్కన జరిగిందా శంకర్ మఠ్ బస్ స్టాప్. అండ్ ఇది హిందీ మహావిద్యాలయ్. అయితే కథ చెప్పాలంటే, అందులో మామూలుగా ఫస్ట్ ఫామ్ నింపినప్పుడు ఓన్లీ డిగ్రీ పెట్టిండంట. డిగ్రీ పెడితే వాళ్ళు టీసీ అడిగారు. టీసీకి ఇప్పుడు ఆడుకోదాం, డిగ్రీ అయినాక పీజీ అయినాక ఎంటెక్ అన్నీ అయిపోయాయి. గట్లా చేస్తాడు. ఎంటెక్ పెట్టవచ్చు కదా, మామూలుగా ఎంఎస్సి ఎంటెక్ అన్నీ పెట్టవచ్చు కదా, పెట్టలేడు. ఉట్టి డిగ్రీ. ఏంది? బీఎస్సీ ఎల్ఎల్బి బాగుంటుంది, ఎంటెక్ ఎల్ఎల్బి బాగుంటుంది. బీఎస్సీ ఎల్ఎల్బి బాగుంటుందా, ఎంటెక్ ఎల్ఎల్బి బాగుంటుందా? అన్నీ బాగుంటాయి అబ్బా. నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది అనమాట, లా చేయాలని. అయితే అప్పుడు సినిమాలు చూస్తే, ఏ సినిమా చూసినా కూడా BA LLB ఉంటుండే హీరోలకు హీరోయిన్లకు. సో నాకు అట్లా BA చేస్తేనే LLB చేస్తారని తెలుసు. బట్ మా నాన్న వద్దు, అట్లా కాదు, మ్యాథ్స్ తీసుకో, ఇంటర్ ఫెయిల్ అయిన ట్యూషన్లు చెప్పుకొని బతకొచ్చు అని చెప్పిండు అనమాట. అయినా సరే నాకు అంటే మ్యాథ్స్ తీసుకుంటే LLB చేయొచ్చు అని తెలియదు నాకు. అంటే BSc LLB ఉంటుందని తెలియదు. నిజంగా చెప్తున్నా, నేనేమైనా అబద్ధం చెప్పట్లేదు. అట్లా చేసారు నన్ను. చెప్పొచ్చు కదా, మా నాన్న నన్ను లేదు BSc తర్వాత LLB చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు కదా, చెప్పలేదు. సో అట్లా ఇంకా చేయొద్దేమనుకొని డిసైడ్ అయిపోయినా. అయినా సరే తర్వాత తెలిసినాక సమాజం ఒక లాయర్ అమ్మని కోల్పోయింది. అట్లా ఈ సమాజం ఒక లాయర్ అమ్మని కోల్పోయింది. ఇది కరెక్ట్ పాయింట్ నాను. ఓకే, అట్లా ఈ సమాజం ఒక మంచి లాయర్ను కోల్పోయింది. పక్కా చెప్తున్నా, మంచి లాయర్ను, గట్టి లాయర్ను కోల్పోయింది అనమాట. ఒక రోజు ఏమైందంటే, డిగ్రీకి పోతుంటే మా దగ్గర దారి మధ్యలో కోర్టు ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ జర సుధరాయించుకొని ఒకసారి కోర్టులకు వేద్దాం పాండని పోయినాం లోపలికి. ఇంకా పోతే ఏమవుతుంది, జస్ట్ ముచ్చట్లాడుకున్నట్టే ఉంది. అంటే సినిమాలలాగా వాదించుకోవట్లేదు వాళ్ళు. నువ్వు ఇట్లా వాదించట్లేదు అనమాట. వాళ్ళు పోయి దగ్గరకు పోయి ముచ్చట్లు చెప్పినట్టు జడ్జికి చెప్తున్నారు, ముచ్చట్లు చెప్పినట్టు క్లయింట్తో మాట్లాడుతున్నారు. అందుకే నచ్చలేదు. అప్పుడు ఇక బుర్రలోకి వెళ్ళి లా అనేదాన్ని, ఆ లా పాయింట్ తీసి పడేసిన అనమాట. ఇట్లా సినిమాలో చూసి టెంప్ట్ అయిపోయినా, బట్ నిజంగా చూసే వరకు వద్దనుకున్నాను, డ్రాప్ అయిపోయింది అనమాట. ఇది విషయం. బట్ మా నాన్నకు బాగా ఏముండంటే, నన్ను పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాలని చాలా కోరిక ఉండే.
ఇక ఏం పోతాం తీయని, నాకు ముందే వంట ఇష్టం కదా, ఇక పోలీస్ డిపార్ట్మెంట్లోకి పోతే వంట చేయడానికి కుదరదని సో పోలేదు, అది సంగతి. అమ్మయ్య దగ్గరకు వచ్చేసినాం. ఇది అడిక్మెట్లో ఒక షాప్ ఉంటుండే, హోల్సేల్ షాపు అంటే టింగ్ అంటే అప్పుడు కూడా మనం రవ్వ తింటుంటే గోధుమ రవ్వ. ఇది షాప్ ఇక్కడ 2 షాపులు అయిపోయినాయి. ఒకటి నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే ఇక్కడనే అడిక్మెట్లో, మా గ్రాసరీ స్టోర్ అడిక్మెట్, కొన్ని జ్ఞాపకాలు. మా బ్యాంకు కూడా ఇక్కడ అడిక్మెట్లోనే ఉండే కదా, ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అడిక్మెట్లో. అది సంగతి. ఇన్నేళ్ళకి మళ్ళా ఇన్నోవా కార్ల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇదే షాపు మాది, హోల్సేల్ షాపు. ఇన్నే తెచ్చుకుంటుంటే ఆయనో బాగా గుర్తుంది ఇది. అడిపోయినాక నన్ను లోపలికి రానియరు కదా, బయట నుంచి చూపిస్తా ఎట్లా పోతున్నాడు ఎట్లా వస్తుండ అనేది. ఈ రైల్వే గేట్ కాడ ఒక కాఫీ తీసుకొని 2 కంబైన్ చేసి తాగుతుంటాం. పొద్దున్నే వాకింగ్కి వస్తుంటాం ఇద్దరం. అప్పుడప్పుడు అంటే జనరల్గా రెగ్యులర్గానేమో ఓయూ క్యాంపస్లోకి వెళ్తుంటే, బట్ ఎప్పుడన్నా సరదాగా టైం ఉంది రిలాక్స్గా ఉన్నామంటే మాత్రం అడిక్మెట్ రోడ్లో వస్తుంటే. ఈ బ్రిడ్జ్ కట్టిండ్రు చూడండి, అడిక్మెట్ ఫ్లైఓవర్ కట్టిండ్రు చూడండి, ఒక 10 ఏళ్ళు కట్టింటారు అనుకుంటా నాకు తెలిసి. కట్టిండ్రు జాయిన్ అయినప్పుడు చూసినాం, చదువు అయిపోయాయి, మా పెళ్ళి అయిపోయాయి, నా కూతురు కుట్టే అన్నీ కుట్టే, కానీ ఆ తర్వాత ఎప్పుడో కానీ ఈ అడిక్మెట్ ఫ్లైఓవర్ కాలేదు. సో అడిక్మెట్ ఫ్లైఓవరు రైల్వే స్టేషన్ కూడా వాకింగ్కి వస్తుంటే ఊరికి అట్లా తిరిగిపోతుంటాం అనమాట. ఇట్లా వస్తుంటే ఇక వెనక నుంచి నడిస్తే ఒకటి లేడీస్ హాస్టల్ నుంచి చిన్న గేట్ ఉంటుండే, వెనక వైపు రానికే చిన్న షాప్స్ ఉంటుండే. అంటే షాంపూ ప్యాకెట్లు కొనుక్కునికే, ఏమన్నా అట్లాంటివి కొనుక్కునికే చిన్న క్యాంపస్ స్టాఫ్ వాళ్ళే పెట్టుకుంటుండే. వాళ్ళే లోపల ఇండ్లు ఉంటుండే, వాళ్ళే షాంపూ ప్యాకెట్లు ఇంకేందో అట్లా ఆ టైప్లో కొనుక్కునికి ఇటువైపు వస్తుంటే. అండ్ ఫోన్లు డబ్బా ఫోన్లకు కూడా వస్తుంటే వెనకకు రూపాయి కాయిన ఫోన్లు. చదువుకునే అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అబ్బా, ఇప్పట్లాగా డబ్బాల్లాగా అపార్ట్మెంట్లు అట్లా కాదు. మంచి స్కూల్స్లా కొన్ని ఎకరాలు ఉన్న క్యాంపస్ స్కూల్స్లో చదువుకున్నా. ఓకే వచ్చేసింది, ఇక వెళ్తావా? ఇక ఇదేనా లోపలికి రానియరా నన్ను? భయం అవుతుంది అని చెప్పొచ్చు కదా, మా ఆమెను తీసుకొచ్చుకున్నాను. గేట్ మూసేసారు. గేటు అక్కడ దాకా రావచ్చా? పోదామా? Original certificate, Aadhaar card, and 2 sets of self-attested Xerox copies. Your original certificates will be returned. సో ఇదనమాట ఫైనల్గా మా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయినాయి. టీసీ అడగలేదంట మా ఆయనను. ఓకే, సో టీసీ అడగలేదా? క్యాంపస్లో వస్తుంది సీటు? నో, చాలా మంది ఉన్నట్టున్నారు ఎన్సీసీ క్యాండిడేట్లు. క్యాంపస్లో సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీలో 160 లోపల ఉండాలి. ర్యాంక్ 120 లోపల. 15 రోజుల ముందు చదవకపోతే వద్దనే అనుకున్నాం, మళ్ళీ ఇటు దాకా వస్తానే నేను. దానికి తోడు ఇప్పుడు అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్ అని నాగేష్ చెప్పిండు. అటెండెన్స్ రెగ్యులర్ గా ఉండాలా? మరి సైకిల్ ఎక్కిచ్చి రోజు డబ్బా కట్టి పంపిస్తే పనులు ఎవరు చేయరు బయట? దూరం 30 కిలోమీటర్లు కాఫీ ఎవరు పెట్టాలి? నీ కూతురు నీ స్కూల్కి ఎవరు తీసుకో? అది మెయిన్. సో అదనమాట విషయం. మళ్ళీ ఏ కాలేజీలో జాయిన్ అయ్యేది
జాయిన్ అయినాక ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. అప్పటి వరకు బై. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. చిన్నపిల్లలకి ఏది పిస్తా తింటనే ఉన్నాడు ఏందో. బాయ్. థ్యాంక్ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్.